ఇలా మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఒక స్పూన్ మైదా వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వలన బటర్ పేపర్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. కేక్ కోసం ఇలా ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసిన కేక్ ట్రేను కడాయిలో ఉంచుకొని మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఒక కడాయి పెట్టుకొని చిన్న స్టాండ్ ఏదైనా పెట్టుకొని పైన లిడ్ పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అనేది చాలా ముఖ్యం. ఇలా 40 నుంచి 45 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. 45 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చాకుని తీసుకొని గుచ్చి చూడండి. చాకుకు మాత్రం ఏ మాత్రం అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పైన ఒక ప్లేట్ను ఉంచి తిప్పేసుకోవాలి. ఇలా మిగిలిన మ్యాంగో పేస్ట్ని వేసుకొని క్రీమ్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, మ్యాంగో కేక్ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ. you